తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రినమండి. గురుగారు, మహాశివరాత్రి రాబోతోంది. మరి ఈ రోజున ముఖ్యంగా మనం కొన్ని విధానాలు ఆచరిస్తూ ఉంటాం ప్రతి శివరాత్రికి కూడా. కానీ ఈసారి విశేషంగా ఆదివారంతో కలిసి వచ్చింది. ఇంకా చాలా విశిష్టత అని చెప్పి అంటున్నారు. నిజంగా విశేషమా? మరి ఎలాంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవహినినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. జగత్తునంతటికీ కూడా తల్లిదండ్రులైనటువంటి వారు శివపార్వతులు. అలాంటి శివపార్వతుల యొక్క మహోత్కృష్టమైనటువంటి రాత్రి శివరాత్రి అని శాస్త్రము. అలాగే శివుడు మొట్టమొదటిగా భూమి మీద అవతరించినటువంటి రోజు, లింగ రూపకంగా దర్శనమిచ్చినటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినము. కాబట్టి ఇది అంటే మానవుని యొక్క కంటికి కనిపించినటువంటి రోజు ఈ రోజే మహాశివరాత్రి. అందుకే దీనిని మహాశివరాత్రిగాను, అందులోనూ మొట్టమొదటి లింగము అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగంగా దర్శనమిచ్చినటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినమే. అలాగే ఈ మహాశివరాత్రి అయ్యింది అని అంటే మనకు సంవత్సరం కూడా ముగిసిపోతుంది. మీరు చూస్తే గనక సంవత్సరం కూడా ముగిసిపోతుంది. రెండవది ఏంటి అంటే సృష్టి స్థితి లయకారకులలో గనక చూసుకుంటే, లయము అంటే ఏదైతే అంతమైపోయినటువంటిది ఉంటుందో అది శివుని యొక్క తత్వము. అందులోనూ ఎప్పుడూ కూడా మనకు మాస శివరాత్రులు వస్తాయి ప్రతి నెల. 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రిగా ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే ఈ శివరాత్రికి చాలా విశేషమైనటువంటిది ఏమిటి అంటే, పురాణాల గాథ ప్రకారము బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకునేటటువంటి సమయంలో, ఆ సమయంలో పరమశివుడు ఒక స్తంభాకారంగా వెలిసి ఆది అంతం తెలుసుకున్నటువంటి వారే గొప్పవారు అని చెప్పి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళు, అలాగే శివుడే సర్వాంతర్యామి అని ఒప్పుకున్నటువంటి తత్వము కలిగినటువంటిది ఈ మహాశివరాత్రి రోజే. అలాగే ఈ శివరాత్రి రోజున ఆకాశ మార్గంలో సాక్షాత్తు శివపార్వతులు ఇద్దరూ కూడా సంచరించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యము ఈ మహాశివరాత్రి. మీరు ఎప్పుడైనా గమనించండి, భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే రాత్రితో కూడుకున్నటువంటి విధానాలే ఎక్కువగా ఉంటాయి. నవరాత్రులు, 9 రాత్రులు. అలాగే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రాత్రి కూడా రాత్రే మనకు. అలాగే శివుని యొక్క శివరాత్రి రోజు కూడా శివరాత్రి అని పిలుస్తాము. రాత్రి అన్నదానికి అర్థం ఏంటి అంటే చీకటి అని అర్థం. అలాగే రాత్రి 12 అయ్యింది అంటే కటిక చీకటి అని అర్థం. దీనికి లింగోద్భవ సమయం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఎలాగైతే మనిషి యొక్క జీవన విధానము చీకటిలో అంధకారంలో మునిగిపోయి ఉంటుందో, లేదా ఒక రూమ్లో మనం పూర్తిగా అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసుకున్నాం, కటిక చీకటి ఏర్పడుతుంది. ఎక్కడో చిన్న ఒక దీపపు కాంతి కూడా ఒకటి ఎక్కడైనా వెలిసిందంటే మన కన్ను ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే శివుడి యొక్క తత్వం ఏంటి అంటే కనుక, ఎవడైతే అంధకారంలో ఉన్నటువంటి వాడు ఉంటాడో, ఎవడైతే నా పాద పద్మములు దర్శిస్తాడో వాడికి తప్పకుండా అంధకారం విడిపోతుంది అని శివుడి యొక్క తత్వము. అంటే వాడు మంచివాడా, చెడ్డవాడా, రాక్షసుడా, దేవుడా అనే సంబంధం ఎక్కడా కూడా ఉండదు శివుడికి. ఎవడైతే శివుడి యొక్క పాద పద్మలను పట్టుకొని అర్చిస్తాడో వాడికి తప్పకుండా అంధకారం తొలగిపోతుంది. అంధకారము అన్నదానికి, మనిషిలో ఉన్నటువంటి అంధకారము అన్నదానికి అర్థం ఏంటంటే అజ్ఞానము. జ్ఞానము అంటే తేజస్సు, అజ్ఞానము అంటే చీకటి అని అర్థము. అంటే అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పెంచేటటువంటిది శివుడి యొక్క తత్వము అని అర్థం. శివరాత్రి రోజున ఏం చేస్తాం? విశేషంగా అభిషేకాలు చేస్తాం, జాగరణ చేస్తాం, ఉపవాసం చేస్తాము, దేవుడికి చేయవలసినటువంటి ప్రతి ఒక్క విధానాన్ని కూడా చేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఆ స్వామి వారికి మనం దగ్గరగా ఉండేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే మహాశివరాత్రి పర్వదినం అనేటటువంటి సంవత్సరానికి ఒక కాలం వచ్చేటటువంటిది. ఉపవాస దీక్షలో కూడా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు చెప్పారు. సంవత్సర కాలంలో నువ్వు ఏ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా
సంవత్సర కాలంలో 2 రోజులు ఉపవాసం ఉండాలి అని శాస్త్రము. ఆ. అవి ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి ఒకటి విష్ణుప్రీతిగా, శివరాత్రి రోజున ఉండవలసినటువంటి ఉపవాసం ఒకటి అని శాస్త్రం. నువ్వు మిగతా రోజులు ఉన్నా లేకపోయినా దానికి వచ్చేటటువంటి పుణ్యం వచ్చినా రాకపోయినా ఈ 2 రోజులు ఉంటే సంవత్సరకాల పుణ్యమంతా కూడా 2 రోజుల్లో సంపాదించుకునేటటువంటి శక్తి చైతన్యాన్ని నువ్వు పెంచుకుంటావు అన్నదానికి అర్థము ఉపవాసము. అలాగే శివుడు కూడా ఉపవాసం ఉన్నటువంటి రోజు కూడా శివరాత్రి అని శాస్త్రం. లింగ పురాణంలో అదే చెప్పడం జరిగింది, శివపురాణంలో కూడా చెప్పడం జరిగింది. శివపురాణంలో ఎలాంటి విషయాలు తెలియజేశారు అంటే, ఎవరైతే శివుడి యొక్క పాదపద్మలను అనుసరించి వెళతాడో వారికి చీకటి అనేటటువంటిదే ఉండదు, అంధకారం అనేటటువంటిది వారికి దరిచేరదు, మృత్యు అనేటటువంటిది వానికి సమీపములో ఉండదు అని అర్థము. ఇక్కడ శివరాత్రి అన్నదానికి కూడా ఇంకో అర్థం కూడా ఏమొస్తుంది, చీకటి అంటే భయము అన్నటువంటి దానికి అర్థం వస్తూ ఉంటుంది. అలాగే మీరు లింగాలలో గనక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క లింగానికి జ్యోతిర్లింగము అని ఒక పేరు ఉంటుంది. ఎందుకు జ్యోతిర్లింగము అంటే, జ్యోతి అంటే కాంతి అని అర్థము. అంటే ఎవరైతే శివుణ్ణి ఆరాధించి శివుని యొక్క ఉపాసన చేస్తారో వాడు ఎప్పుడూ కూడా ఆ జ్యోతి వలె ప్రకాశింపబడతాడు. వాడి జీవితంలో అది కూడా అంటే ఇవి చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడే ప్రేక్షకులు అందరికీ బాగానే ఉంటుంది, కానీ ఆచరించేటటువంటి వాళ్ళు లేరు. కానీ శాస్త్రము అలాగే ధర్మము ఒకటి చెప్పింది అని అంటే దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దాన్ని పట్టుకొని గనక వేలాడితే తప్పకుండా ఆ వ్యక్తి ఉత్తముడవుతాడు. తప్పకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించేటటువంటి మార్గాలు భగవంతుడు వాడికి ఒక దారిని వేసి పెడతాడు అని శాస్త్రం అట. అందుకే శివరాత్రి రోజున కాలయాపన చేయకూడదు అని శాస్త్రము. శివరాత్రి రోజున ఈ శరీరము, మన దేహము, మన ఆలోచనలు, మన బుద్ధి అన్నీ కూడా శివుడి మీదనే ధ్యానం పెట్టాలి. కానీ శివరాత్రి రోజున శివుడినే పూజించాలా, అమ్మవారిని పూజించకూడదా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అమ్మవారు వేరు కాదు, శివుడు వేరు కాదు. శివుడిలోనే అమ్మవారు ఉంది, అమ్మవారిలో కూడా శివుడు ఉన్నాడు. అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటిదని కూడా శాస్త్రం పేర్కొనడం జరిగింది. అందులోనూ ఈ శివరాత్రి రోజున కూడా చాలా మంది చూస్తే వనదుర్గాదేవిని కూడా చాలా మట్టుకు ఆరాధించేటటువంటి ఆచారాలు మన హైందవ ధర్మంలో ఉన్నాయి. కాబట్టి శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది. దీన్ని సరిగ్గా యూస్ చేసుకుంటే, దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తప్పకుండా అంటే మనిషి జీవితంలో కష్టము అనేటటువంటిది రాకుండా కాపాడేటటువంటి వాడు సృష్టిలో భగవంతుడు ఒక్కడే. కానీ అది నమ్మాలి, విశ్వసించాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అలా ఉంటే తప్పకుండా నీ యొక్క కర్మను ఎంతో కొంత తొలగించేటటువంటి వాడు ఆయన తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరూ కూడా నీ కర్మను తొలగించలేరు. కర్మ ఫలితం అనే ఉదాహరణకు ఎగ్జాంపుల్, కర్మ అంటే ఏంటని చాలా మంది అడుగుతుంటారు. కర్మ ఎలా పట్టి పీడిస్తుంది అని అంటే, నువ్వు చేసిన తప్పుకి వెంటనే శిక్ష ఎప్పటికీ అనుభవించవు. దానికి ఒక టైం వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే గనక, ఒక ఆవుల మందల్లో ఆవులన్నీ విడిచిపెట్టి ఆవుల్ని పిల్లల్ని వేరు చేసామనుకోండి, ఆవులన్నీ ఒక దగ్గర వదిలేసాము. ఆ ఆవుల యొక్క పిల్లల్ని ఒక గంట సేపు మనం పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ గంట సేపు తర్వాత వదిలేస్తాము. వదిలేసిన తర్వాత ఏ ఆవు పిల్ల ఆ తల్లి దగ్గరకే చేరుకుంటుంది, మళ్ళీ పక్క దాని దగ్గరికి కూడా వెళ్ళదు. ఎలా తెలుస్తుంది ఆవులకు అంటే, అది కర్మ ఫలితము అని దానికి పేరు. ఎలాగైతే ఆ యొక్క దూడ పిల్ల ఆవుని చేరుకుంటుందో కర్మ కూడా నిన్ను అలాగే చేరుకుంటుంది. అలా చేరుకున్నప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క తత్వం కూడా నువ్వు చేసిన కర్మ అనుభవిస్తావు. దాన్ని తప్పించుకోవాలా అని అంటే దానికి మార్గము శివుడి యొక్క ఆరాధన. అందులోనూ ఈ శివరాత్రి రోజు చేసిన ఆరాధన చాలా ఉత్కృష్టమైనటువంటిది. జాగరణ, ఉపవాసము, స్వామివారి అభిషేకము, స్వామివారి సేవ, ఇలాంటివి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనకు ఆధ్యాత్మికం అంటే ఒకటే మార్గం లేదు, అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అనేటటువంటిది నీ యొక్క విచక్షణ, నీ యొక్క జ్ఞానం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ అందరూ చేసేటట్టు ఉపవాసం చేస్తారు, అభిషేకం చేస్తారు, గొప్పగా ఇంకా దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటివి చేస్తే ఇవన్నీ దేనికి సంకేతాలు? మనకేదో అష్టైశ్వర్యాలు వస్తాయనో కాదు, మనకేదో పుణ్యం జరుగుతుందనో కాదు, మన కర్మ ఫలితం. ఈ మానవ శరీరం దుర్లభమైనటువంటి జీవితం. దీన్ని మళ్ళీ వచ్చే జన్మలో ఈ శరీరంతో పుట్టకూడదు, ముక్తి కావాలి. ఇక మనకు మళ్ళీ మానవ జన్మ అవసరం లేదు. మళ్ళీ ఈ యొక్క శరీరం అనేటటువంటి శాశ్వతంగా కైవల్యం పొందాలి, శివ సాన్నిధ్యంలో ఉండాలి అనేటటువంటి ఒక దాంతోనే మనం ఎన్నో రకాల భగవంతుని సేవలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనిషిగా బ్రతికి ఉన్నాం కాబట్టి కోరికలు ఉంటాయి. కాబట్టి డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, లేదా పెళ్ళిళ్ళు కావాలి, లేదా ఇల్లు కావాలి, ఇలా కోరుకుంటాం. ఇది ఐహిక భోగ సుఖాలు.
దీనికి అతీతమైనటువంటిది భక్తి. ఇవన్నీ త్యజిస్తేనే భక్తి అనే భావంలో నువ్వు వెళ్ళగలుగుతావు. అలా భక్తి అనే భావంలో వెళితే అదే శివరాత్రికి ప్రధానమైనటువంటి మూలము. శివరాత్రి ఇలాంటి గొప్ప గొప్ప పర్వదినాలు వస్తాయి. తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ కరణాలు అనేటటువంటివి చాలా అరుదుగా వస్తాయి. నువ్వు సంవత్సరకాలం అంతా చేయనటువంటిది ఒక్కరోజు పుణ్యం సాధించి చేసుకోవచ్చు. అలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన్మధుడు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, అలాగే గణేశుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు. ఇలా ఎంతోమంది పర్వదినాల్లో శివుణ్ణి ఆశ్రయించి గొప్ప గొప్ప వరాలను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ శివరాత్రిని కాలయాపన చేయకుండా సరిగ్గా మీ యొక్క మనస్సు, బుద్ధి, ఆలోచన శివుడి మీద లగ్నం చేయండి. అంతకు మించి ఇంకేం అవసరం లేదండి. గురుగారు, ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు. మరి ఏ రకంగా ఈశ్వరుడి ఆరాధన మనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందో తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి చాలామంది విశ్వసిస్తారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ప్రతీక కాబట్టి. అలాంటి ఐశ్వర్యం మన దగ్గరికి రావాలన్నా దానికి అనేక మార్గాలు ఉన్నాయి. శివారాధన చేసుకోవచ్చు, కుబేరుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు, అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవచ్చు, గణేష ఉపాసన చేసుకోవచ్చు. లక్ష్మి అంటే అర్థం ఏంటి అని అంటే కనుక దానికి చాలా అంటే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క విధానంతో పొందుపరిచినటువంటి విధానాలు చాలా మట్టుకు ఉన్నాయి. లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే సంతోషంగా ఉండడం లక్ష్మి, కొడుకులు ఉండడం లక్ష్మి, అలాగే నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నావో అది లక్ష్మీ స్వభావము, అలాగే నీకు ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అది లక్ష్మీ స్వభావము, అలాగే నువ్వు ఎప్పుడూ కూడా అప్పు లేకుండా ఉండడము లక్ష్మీ స్వభావము, నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర చేయి జాచకుండా ఆరోగ్యంగా ఉండి తిన్న తిండి ఒంటికి పట్టింది అంటే అది లక్ష్మీ స్వరూపము. నువ్వు కన్న బిడ్డలు ఎప్పుడైతే నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారో, నిన్ను గొప్ప కీర్తివంతుని చేస్తారో అది లక్ష్మీప్రదము. అంటే లక్ష్మీకి ఇన్ని అర్థాలు. డబ్బు ఉండడం ఒక్కటే లక్ష్మీ కాదు. అలా డబ్బు ఉన్నవాడే గొప్పవాడు, డబ్బు ఉన్నవాడే అన్ని రకాలుగా ఏదైనా సాధించగలడు అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ డబ్బున్న ఉన్నంత మాత్రాన ఎవడు కూడా లక్ష్మీపుత్రుడు కాలేడు. ఎప్పుడైతే మనం సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ అనుభవిస్తామో అంతకు మించినటువంటి గొప్ప లక్ష్మి ఇంకొకటి లేదు అని శాస్త్రం. అయితే ఐశ్వర్యానికి సూచిక అయినటువంటిది ఈశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది. అంటే ఈశ్వరుడి యొక్క ఆరాధనలో ఎన్నో భాగాలు ఉన్నాయి. అందులో ఈశ్వరుణ్ణి తొందరగా తృప్తిపరచాలి, ఈశ్వరుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు బిల్వార్చన అనేటటువంటిది. ఎందుకంటే బిల్వము అని అంటే లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్రము. ఆ యొక్క బిల్వ వృక్షంలో కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం. అలాంటి బిల్వ వృక్షాన్ని శివుడికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రము. ఏ రకంగానైతే శివుడికి సమర్పించే అనేక ద్రవ్యాలు ఉన్నాయో, మీరు ఎప్పుడైనా ఏ భగవంతునైనా తీసుకోండి, అత్యధిక అభిషేకాలు, అత్యధికంగా చేసేటటువంటి కొన్ని విధానాలు శివుడికి మాత్రమే ఉన్నాయి. మామూలుగా ఏ దేవతలను తీసుకున్నా కేవలం పంచామృతంతో మాత్రమే అభిషేకం చేయడం చూస్తాము తప్ప శివుడికి అలా కాదు. శివుడికి ప్రతి ఒక్క ద్రవ్యాలతో అభిషేకం చేస్తాము. పంచామృతం చేస్తాం, పాలు, పెరుగు, తేనె, నెయ్యితో చేస్తాము, పళ్ళ రసాలతో చేస్తూ ఉంటాము. అలాగే దుర్వ అంటే ఈ గరిక అంటాను చూసారా, గరికె నీళ్ళతో కూడా అభిషేకం. ఆ దుర్వను వేసి మనం శివుడికి అభిషేకం చేస్తేనట సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో దుర్వాభిషేకం చేస్తే తొందరగా సంతానం కలుగుతుంది అని మనకు లింగ పురాణంలో చెప్పడం జరిగింది. ఐశ్వర్యంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లేదా ఐశ్వర్యం లేదని చెప్పి బాధపడుతున్నారో, అప్పుల బాధతో బాధపడుతున్నారో, బిల్వపత్రాలతో స్వామివారికి అర్చించిన, పూజించిన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం. అది కూడా క్రమ పద్ధతితో, నియమనిష్టలతో, ఆ శివుడికి సంబంధించినటువంటి ఆరాధనతో చేస్తేనే మనకు ఐశ్వర్యానికి సూచిక అని చెప్పడం జరిగింది. నువ్వు అడగాల్సిన పనే లేదు. నువ్వు ఒక 11 సోమవారాల లేదు అని అంటే కనుక ఒక 5 సోమవారాల నువ్వు ఎంచుకొని నువ్వు సంకల్పపూర్వకంగా ప్రతి సోమవారం వెళ్ళి నువ్వు స్వామివారికి వెళ్ళి బిల్వార్చన చేయండి. 108 బిల్వాలు తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. అలా 108 బిల్వాలు తీసుకొని వెళ్ళి స్వామివారికి అర్చన గనక చేస్తే, అది కూడా ఒక్కొక్క నామముతో, స్వామివారికి అష్టోత్తరానికి సంబంధించినటువంటి నామాలు ఉంటాయి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకిని నమః, శశిశేఖరాయ నమః, ఇలా 108 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామంతో ఒక్కొక్క బిల్వం
ఎప్పుడైతే సమర్పించడం ప్రారంభమవుతుందో ఆ. అప్పుడు నీ జీవితంలో మార్పు అవుతుంది. అప్పుడు నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రత్యక్షంగా లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా లక్ష్మిని కటాక్షించదు. ఎప్పుడైతే ఆ లక్ష్మీ మన శివుణ్ణి ఆరాధిస్తామో ఆ శివుడు లక్ష్మీదేవిని అనుసరించి నీకు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు అని శాస్త్రం. అందుకే శివుని యొక్క ఆరాధనకు అపర కుబేరుడైనటువంటి, కుబేరుడు అందరికీ తెలిసిన వాడే, ఆ కుబేరుడు కూడా శివారాధన చేసే ఐశ్వర్యానికి నాయకుడయ్యాడు. నవనిధులకు అష్ట ఐశ్వర్యాలకు నాయకుడు ఎవరు అనంటే కుబేరుడే. అందుకే వెంకటేశ్వరుడి సైతము అప్పిచ్చినటువంటి వాడు కుబేరుడు. ఎందుకు డైరెక్ట్ లక్ష్మీదేవికి అడగొచ్చు కదా, వెంకటేశ్వర స్వామి ఎందుకు అంటే నవనిధులు రావాలన్నా నీకు డబ్బు రావాలన్నా ఫస్ట్ కుబేరుడు. కుబేరుడు శివుడు ఇవ్వాలి అని అంటే ఎవరైతే ఎవరైతే కుబేరుడికి అప్పిచ్చారో అలాంటి వాడే శివుడు అని శాస్త్రం చెప్తుంది. ఒక శివుడు కుబేరుణ్ణి చేసినటువంటి వాడు సామాన్యమైనటువంటి మానవులు ఎందుకు చేయలేడు? 100% చేస్తాడు. కానీ నువ్వు నమ్మి చేస్తే, భక్తి భావనతో చేస్తేనే అది సాధ్యపడుతుంది తప్ప ఏదో నేను చేయమన్నాను కదా అని చెప్పేసి, లేదా శాస్త్రం చెప్పిందని కాదు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని రకాలైన పురాణాలు చెప్పినా, నీలో భక్తి భావన లేకపోయినా, నీలో నమ్మకం లేకపోయినా, నువ్వు ఎన్ని రకాల విధానాలు చేసినా అవి శూన్యంగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది భక్తి. అంటే శివుడు ఉన్నాడు, నన్ను తప్పకుండా మారుస్తాడు అని నమ్మాలి. రెండవది శాస్త్రం ఏం చెప్పింది నేను మారడానికి అనేది నమ్మాలి. అలాగే నాకు లక్ష్మీ కటాక్షం కావాలి, సిరి సంపదలు రావాలంటే ఏ రకంగా పూజించాలి అనేటట్టు నువ్వు ఈ 3 విధానాలు తెలుసుకుంటే మీరన్నట్టుగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం తప్పకుండా ఎవరైతే ఈ విధానాలు పాటించారో ఆ సాధకుడికి కలుగుతుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాన్.